హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మొన్న కర్ణాటక ట్రిప్ వెళ్ళినప్పుడు హంపి గూడా వెళ్ళాము. వీడియో మొత్తం చేశాను హంపియి. ఎవరైనా ఎళ్ళలేని వాళ్ళుంటే ఈ వీడియో చూస్తే హంపి ఎళ్ళినంత వీలుగా చేశాను. విరూపాక్ష దేవాలయం దగ్గర 1 కిలోమీటర్ దూరంలో నంది ఉంటుంది. చాలా పెద్దది. ఆ క్లిప్పింగ్ మాత్రం మిస్ అయింది. మిగతా హంపి అంతా ఉన్నది. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హరిహరరాయలు, బుక్కరాయలు అనేవారు స్థాపించారట. మొదట హరిహరరాయలు రాజ్యాన్ని స్థాపించగా, తరువాత రాజ్యానికి వచ్చిన సోదరుడు మొదటి బుక్కరాయలు రాజ్యాన్ని బాగా విస్తరించారట. తుంగభద్రా నది ఉత్తర తీరాన ఆనగొందిని రాజధానిగా చేసుకున్నారు. విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరానికి తరలించి విజయనగరం అనే పేరుతో అప్పుడు నిర్మించారట. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రదర్శించే పురాతన శిథిలాలకు హంపి చాలా ప్రసిద్ధి. ఇక్కడ విరూపాక్ష ఆలయము, దాని ఐకాను, రాతి రథము కలిగిన విఠల ఆలయము మరియు లోటస్ మహల్ వంటి అద్భుతమైన నిర్మాణాలన్నీ ఇక్కడ చూడవచ్చు. విరూపాక్ష దేవాలయము 50 మీటర్ల ఎత్తు కలిగిన గాలిగోపురం ఉంటుంది. దేవాలయం ప్రధాన దైవం విరూపాక్షుడు, అంటే శివుడు అన్నమాట. ఆ గుడికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి కూడా ఉంటుంది. చరిత్ర ఆధారాల ప్రకారము ప్రధాన దేవాలయానికి చాళుక్యులు, హోయసల పరిపాలన మార్పులు జరిగాయని, అయితే ప్రధాన ఆలయము విజయనగర రాజులే నిర్మించారని అంటారట. విజయనగర రాజులు పతనమయ్యాక దండయాత్రల వల్ల 16వ శతాబ్దానికి హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం మొత్తం నాశనమైపోయింది. విరూపాక్ష, పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదట. విరూపాక్ష దేవాలయంలో ధూపదీప నైవేద్యాలన్నీ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి పూజలు. ఆ దేవాలయానికి 3 ప్రాకారాలుంటాయి. ఈ లోపల ప్రాకారాల్లోని ఆలయ అభివృద్ధి, శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపల ఉన్న స్తంభాలు, వసారాలోని శిలాశాసనాలన్నీ చెబుతున్నాయి. 1510వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించారని శాసనాలు చెప్తున్నాయి. అక్కడ గుడి దగ్గర అయితే పక్కనే గోపురం నీడ ప్రధాన ఆలయంలోని ఒక చిన్న రంధ్రంలో నుండి క్రింద నుండి పైకి తలకిందులుగా కనపడుతుంది. తప్పకుండా హంపి వెళ్తే మాత్రం ఇది చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి పక్కనే కొంచెం 5, 6 మెట్లు ఉంటాయి. ఎక్కి పైకి వెళ్తే అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. విరూపాక్ష దేవాలయం నుండి ఏకశిలతో చెక్కబడిన నంది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదొక్కటే మిస్ అయింది నా నా వీడియోలో. 6, 7 మీటర్ల ఎత్తున్న ఉగ్ర నరసింహమూర్తి విగ్రహం కూడా ఉంది. 1528లో ఏకశిలపై శ్రీకృష్ణదేవరాయలు గారు చెక్కించారట. ఇంకా విఠలేశ్వర దేవాలయం ఉంది. అప్పటి శిల్పకళా సంపత్తికి నిదర్శనము. ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందినది. ఈ విఠలేశ్వర ఆలయంలో సప్తస్వరాలు పలికే 7 సంగీత స్తంభాలున్నాయి. ఇప్పుడైతే ఆ మండపంలోకి పైకి వెళ్ళనివ్వటం లేదు. కింద నుంచే చూడొచ్చు. 4 వైపులా బోర్డులు పెట్టారు. అది మనం ఫోన్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మ్యూజిక్ వినపడుతుంది సప్తస్వరాలని అని అంటున్నారు కానీ మేమైతే నమ్మలేదు. వినపడింది అసలైతే. కాకపోతే ఇప్పుడు పెట్టినట్టుంది. కరెక్ట్‌గా స్తంభంలో నుండి వస్తున్నట్టయితే మాకు అనిపించలేదు. అలా అందరూ అక్కడ నిలబడి డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే అది మూసేసుంది. పైకి వెళ్ళనివ్వటం లేదు. ఇంతకుముందు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు పైకెళ్ళటం ఉంది. అన్నీ చూసాము. అక్కడ ఏకశిలా రథం కూడా ఉంటుంది. దీనికి ఇంకో విశేషం ఉంది. ఈ రథచక్రాలు కదులుతాయట. ఈ రథం అంతా కూడా ఒకే శిల, ఒకే రాయితో తయారు చేసింది. ఇది కూడా చాలా బాగుంటుంది. పక్కన అక్కడ గజశాల కూడా ఉంది. ఇక్కడ కోతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మొదట వచ్చినప్పుడే అందరూ చాలామంది తుంగభద్రలో స్నానానికి వెళ్ళారు. మేము కూడా సగం దూరం వెళ్ళి నీళ్లు బాగా కిందకున్నాయని వెనక్కి వచ్చేసాము, స్నానం చేయలేదు. చాలామంది అయితే స్నానం కూడా చేశారు. మనం మ్యూజియంకి వెళ్ళాలి, లోటస్ మహల్ కూడా చూడాలి అంటే ఆటోలో వెళ్ళాలన్నమాట.
మ్యూజియంలో ధ్వంసం చేసిన శిల్పాలన్నీ వరుసగా పెట్టున్నాయి. ఒక ముక్కు, కన్ను, చెవులు ఇలా తీసేసి ఉన్నాయన్నమాట విగ్రహాలన్నీ. చాలా బాధేసింది అక్కడ చూస్తుంటే. మనం మ్యూజియంకి, లోటస్ మహల్‌కి వెళ్ళాలంటే ఆటోలో ఎళ్ళాలి. మ్యూజియంలో అప్పట్లో ధ్వంసం చేయబడిన విగ్రహాలన్నీ పెట్టుంటాయి. కొన్నిటికి చెవులు, కొన్నిటికి మెడ, కళ్ళు, ముక్కులు అలా ఉండవనమాట. అలా అన్నీ ధ్వంసం చేసిన అన్ని శిల్పాలున్నాయి. వాటిని చూస్తుంటే మాత్రం చాలా బాధేసింది. అవన్నీ చూసిన తర్వాత అక్కడి నుండి లోటస్ మహల్‌కి కూడా నడిచెళ్ళొచ్చు. కొంచెం దూరమే ఉంటుంది. ఇక్కడ గూడా అద్భుతమైన నిర్మాణాలున్నాయి. మహలంతా గూడా చాలా బావుంది. మళ్ళీ ఒక చోట చెట్టు కింద 2 తలుపులు, ఒక పొయ్యి ఉన్నాయన్నమాట. ఆ తలుపులు గూడా స్టోన్‌తో తయారు చేసిన తలుపులు. చాలా బరువుంటాయి. అసలు అప్పట్లో ఎంతమంది కలిసి తలుపు తీసేవాళ్ళా అనుకున్నాము. రాతి దర్వాజా, రాతి తలుపులు ఉన్నాయన్నమాట. ఆ పొయ్యి అవన్నీ వాళ్ళు వంట చేసుకుంటా ఉండేవాళ్ళేమో. అన్నీ రాతితోనే తయారు చేసి ఉన్నాయి. అలాగే వాళ్ళు భోజనం చేసే ప్లేట్లు గూడా ఒక అరుగులాగా బారుకి గట్టుంది. దాంట్లోనే ఆ రాతిలోనే ప్లేట్లులాగున్నయి. అట్లా వాటిల్లోనే భోజనం చేసేవాళ్ళనుకుంటా. అన్నీ అలా శిల్ప సంపదంతా నాశనమైపోయి, పాడైపోయి ఉంది. చాలా బాధేసింది హంపి ఎళ్తే మాత్రం. నరసింహస్వామి టెంపుల్ గూడా ఉంటుంది. ఆ పక్కనే వాటర్‌లో శివలింగం గూడా ఉంది. ఈ శివాలయం గూడా చాలా బావుంది. తప్పకుండా ఎళ్తే మీరందరూ చూస్తారని నేనలా అన్నీ చెప్పాననమాట. అక్కడ ఒక కొండ కనిపిస్తా ఉంటుంది. ఆ కొండని మాతంగ పర్వతం అని పిలుస్తారు. అక్కడ అచ్యుతరామ దేవాలయము, రామాలయం కూడా ఉన్నాయి. రామాయణ కాలం త్రేతాయుగంలో వానరాజ్యమైన కిష్కింధ రాజుగా సుగ్రీవుడిని రాముడు పట్టాభిషేకం చేసిన ప్రదేశం అని నమ్ముతున్న చోటే ఈ రామాలయం ఉందనమాట. ఈ మాతంగ పర్వతం మీద. ఈ వీడియోలో చూసిన విజయనగర సామ్రాజ్య శిథిలాలు గత వైభవాన్ని పూర్తిగా మనకు వివరించలేకపోయినా, విదేశీ చరిత్రకారులు వివరించినట్లుగా విజయనగర వైభవాన్ని స్వయంగా వెళ్ళి చూసిన వారికి కొంతవరకు అర్థమవుతా ఉంటుంది. కనుక తప్పక ఒకసారి వెళ్ళి చూసి రావాల్సిందిగా నా కోరిక. తప్పకుండా హంపి వెళ్తే ఇవన్నీ చూడండి. ఒకసారి మాత్రం వెళ్ళి చూడవలసిన ప్రదేశమే. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తా ఉన్నది నరసింహస్వామి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.